హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏపీడిఎస్సి 2025 కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాక్సిమం చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి మా ఆన్సర్ని. మొదటి ప్రశ్న చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అక్టోబర్ 24, 1945. ఆప్షన్ బి జూన్ 26, 1945. ఆప్షన్ సి నవంబర్ 11, 1918. ఆప్షన్ డి సెప్టెంబర్ 1, 1913. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ 24, 1945. ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 24, 1945లో స్థాపించబడిందండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ ఏ జెనీవా, స్విట్జర్లాండ్. ఆప్షన్ బి న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. ఆప్షన్ సి హ్యాగ్, నెదర్లాండ్. ఆప్షన్ డి వియన్నా, ఆస్ట్రియా. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. మ్యాక్సిమం కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉందండి, అంటే యునైటెడ్ స్టేట్స్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్. ఆప్షన్ ఏ కోఫీ అన్నన్. ఆప్షన్ బి బాన్ కీ మూన్. ఆప్షన్ సి ఆంటోనియో గుటెర్రస్. ఆప్షన్ డి బ్రౌటస్ గాలి. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఆంటోనియో గుటెర్రస్. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ ఏ ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. ఆప్షన్ బి మానవ హక్కులను పరిరక్షించడం. ఆప్షన్ సి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడం. ఆప్షన్ డి అంతరిక్షాన్ని అన్వేషించడం. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి? అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను నిర్వహించడం. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాశ్వత సభ్యులు ఎంతమంది ఉంటారు? ఆప్షన్ ఏ 5. ఆప్షన్ బి 7. ఆప్షన్ సి 10 మంది. ఆప్షన్ డి 15 మంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు ఎంతమంది ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 5. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు 5 మంది ఉంటారండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ కాదు? క్రింది వాటిలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ కాదు? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆప్షన్ బి అంతర్జాతీయ కార్మిక సంస్థ. ఆప్షన్ సి ప్రపంచ బ్యాంకు. ఆప్షన్ డి ప్రపంచ వాణిజ్య సంస్థ. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి ప్రపంచ వాణిజ్య సంస్థ. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ కాదండి, ప్రపంచ వాణిజ్య సంస్థ. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు ఎన్ని? ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు. ఆప్షన్ ఏ 4. ఆప్షన్ బి 5. సి 6. డి 7. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకు ఉపయోగమే తప్ప. ఆన్సర్ ఆప్షన్ సి 6. ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు 6 ఉన్నాయండి. నెక్స్ట్, బ్లూ హెల్మెట్ దేనికి సంబంధించినవి? బ్లూ హెల్మెట్స్ దేనికి సంబంధించినవి? ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు. ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిబ్బంది. ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ. ఆప్షన్ డి యూనిసెఫ్ కార్యకర్తలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు. బ్లూ హెల్మెట్స్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు సంబంధించినవండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మానవ హక్కుల యొక్క సార్వత్రిక ప్రకటనను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? మానవ హక్కుల యొక్క సార్వత్రిక ప్రకటనను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించిందని అడిగాడు. ఆప్షన్ ఏ డిసెంబర్ 10, 1948. ఆప్షన్ బి ఏప్రిల్ 7, 1948. ఆప్షన్ సి అక్టోబర్ 26, 1945. ఆప్షన్ డి అక్టోబర్ 24, 1945.
ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 10, 1948. మానవ హక్కుల యొక్క సార్వత్రిక ప్రకటనను ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 10, 1948లో ఆమోదించబడింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం ఏది? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి వాటికన్ సిటీ, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి జర్మనీ. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం అని అడిగాడండి. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్ చేయండి, ప్రయత్నించే అవసరం లేదు. కామెంట్ చేస్తేనే మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి వాటికన్ సిటీ. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం వాటికన్ సిటీ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు జాతీయ పక్షి ఏది? ఇది ఈజీగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ నెమలి, బి చిలుక, సి కాకి, డి పావురం. భారతదేశపు జాతీయ పక్షి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ నెమలి. భారతదేశపు జాతీయ పక్షి నెమలి అండి. నెక్స్ట్, భారతదేశ జాతీయ జంతువు ఏది? భారతదేశ జాతీయ జంతువు. ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి ఏనుగు, డి గుర్రం. భారతదేశపు జాతీయ జంతువు అని అడిగాడండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి పులి. భారతదేశ జాతీయ జంతువు పులి అండి. నెక్స్ట్, భారతదేశ జాతీయ పుష్పం ఏది? ఆప్షన్ ఏ కలువ, ఆప్షన్ బి మల్లె, సి గులాబీ, డి చామంతి. ఇది కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ కలువ. భారతదేశ జాతీయ పుష్పం కలువ పువ్వు అండి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి వల్లభాయ్ పటేల్. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి అండి. ఇందాక రాష్ట్రపతి అడిగా, ఇప్పుడు ప్రధానమంత్రి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ బి వివి గిరి, ఆప్షన్ సి గోపాల్ స్వరూప్ పాఠక్, ఆప్షన్ డి ఎం హిదయాతుల్లా. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, బి ప్రతిభా పటేల్, సి సుష్మా స్వరాజ్, డి నిర్మలా సీతారామన్. కామెంట్ చేయనమ్మా ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అండి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆప్షన్ ఏ జీవి మావలంకర్, ఆప్షన్ బి ఎం అనంతశయనం అయ్యంగార్, ఆప్షన్ సి హూమ్ సింగ్, ఆప్షన్ డి నీలం సంజీవరెడ్డి. కామెంట్ చేయనమ్మా ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ ఏ జీవి మావలంకర్. భారతదేశపు మొట్టమొదటి స్పీకర్ లోక్సభ స్పీకర్ ఎవరండి? జీవి మావలంకర్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి జాతీయ జనరల్ గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ లార్జ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి సి రాజగోపాలాచారి, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు మొట్టమొదటి జాతీయ జనరల్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సి రాజగోపాలాచారి. భారతదేశపు మొట్టమొదటి జాతీయ జనరల్ గవర్నర్ సి రాజగోపాలాచారి అండి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు?
ఆప్షన్ ఏ విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి సుజాత కృపాలని, ఆప్షన్ డి అన్నా చాందీ. భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. భారతదేశం మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.